హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ తెల్లవారుజామున ఉరి వేసుకున్నాడు. విషయం గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించాడు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ప్రవీణ్ ఆత్మహత్యకు అసలు కారణాలేంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ప్రవీణ్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్టుగా వైద్యులు ప్రకటించారు. తెల్లవారుజామున విద్యార్థులు ఎల్ హాస్టల్లో ఉన్న 204 లో ఉన్న తోటి విద్యార్థులు ప్రవీణ్ ఆత్మహత్య ఏదైతే ఉరి వేసుకున్నట్టుగా చూసి వెంటనే యూనివర్సిటీలోని డ్యూటీ ఆర్ఎంఓకి ఏదైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే డ్యూటీ ఆర్ఎంఓ అక్కడ రావడంతో కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్ ని వెంటనే మెరుగైన చికిత్స కోసం పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించాడు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ప్రస్తుతానికి కారణాలైతే విద్యార్థులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, యూనివర్సిటీ సిబ్బందికి వచ్చి ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇలాంటి సూచనటువంటి దొరకలేని ప్రస్తుతానికి అటు విద్యార్థులు పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రవీణ్ మహబూబ్నగర్ జిల్లా షాబాద్ చెందిన ప్రవీణ్ నెల్లూరుకి చెందిన ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు. అయితే అతను చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయానికి ప్రస్తుతానికి పోలీసులు వెలికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అక్కడ షాబాద్ నుంచి బయలుదేరాడు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత కానీ పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే లేదు అని చెప్పి పోలీసులను వైద్య సిబ్బంది తర్వాత యూనివర్సిటీ సిబ్బంది చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు విద్యార్థి సంఘాలు కూడా మరోవైపు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ వేముల చనిపోయి కూడా సంవత్సరం దాటిన తర్వాత మరో విద్యార్థి చనిపోవడంతో అటు విద్యార్థి లోకం కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ రమేష్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నారని నారాయణ హెల్త్ సిటీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ కు దగ్గు సమస్య లేదని, మాట్లాడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో 2 రోజుల్లో కేజ్రీవాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కేజ్రీవాల్ కు తాజాగా డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. దాంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి షాక్ ఇచ్చారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా అరుణాచల్ పీపుల్స్ పార్టీలో చేరిపోయారు. ఈ ప్రాంతీయ పార్టీ ఎన్డీఏలో భాగం. అరుణాచల్ కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి నబుంగ్ టుకీ మాత్రమే మిగిలారు. అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిశా వ్యక్తి ధన మాంచి బహ్రెయిన్ రాజు నుంచి ఆర్థిక సహాయం అందింది. ఆనాటి ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న బహ్రెయిన్ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అతడికి అండగా ఉంటానని అప్పుడే ప్రకటించారు. ఈ మేరకు ఖలీఫా పంపిన 8,87,000 రూపాయల చెక్కును ఢిల్లీలోని బహ్రెయిన్ ఎంబసీ ద్వారా ధనకు అందజేశారు. ఈ డబ్బును బ్యాంకులో వేసి తన 3 కుమార్తెల చదువుకు ఉపయోగిస్తానని చెప్పాడు ధన్మాంచి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ధనకు ఆర్థిక సహాయం అందజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై మాటల దాడి ఉధృతం చేశారు. ట్రంప్ విద్వేషాన్ని రెచ్చగొడుతూ వివిధ మతాల ప్రజల మధ్య కలహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో పుట్టినట్లు ట్రంప్ ఒప్పుకోకపోవడాన్ని హిల్లరీ తప్పుపట్టారు. ట్రంప్ విభజనవాద రాజకీయాలు చేస్తున్నారని, నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హాస్య చతురత చూపడంలో తానేమీ తక్కువ కాదని మరోసారి నిరూపించుకున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్. ట్రంప్తో సరదాగా గడిపే అవకాశం టీవీ హోస్ట్ జిమ్మీ ఫాలన్ కు దక్కింది. అయితే ఇంటర్వ్యూ చివరిలో జిమ్మీ ఫాలన్ తన మనసులోని కోరికను ట్రంప్ ముందుంచారు. మీరు ఓకే అంటే మీ జుట్టు చెరిపేయాలనుకుంటున్నాను అంటూ ట్రంప్ ను అడిగారు. దానికి క్షణాల్లోనే ఓకే అంటూ తన తలను జిమ్మీ ఫాలన్ చేతికిచ్చేశారు ట్రంప్. ఫాలన్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రంప్ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాక్ చెరిపేశారు. ఆ తర్వాత నవ్వుతూనే ట్రంప్ తన క్రాక్ సరి చేసుకున్నారు. న్యూసెన్స్ కేసు కింద ఇంతవరకు మనుషులను అరెస్ట్ చేయడమే చూశాం. కానీ రష్యాలో రోడ్లపై ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తూ జనానికి ఇబ్బంది కలిగిస్తున్న ఓ రోబోని పోలీసులు అరెస్ట్ చేశారు. రష్యాకు చెందిన ఓ రోబోటిక్ కంపెనీ ఓ ప్రమోషనల్ రోబోని తయారు చేసింది. మనుషుల ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పగలిగే టెక్నాలజీతో ఈ రోబోను తయారు చేశారు. అంతేకాదు ఈ రోబో తనతో మాట్లాడిన వారిని, వారి మాటల్ని బాగా గుర్తుపెట్టేసుకుంటుంది కూడా. ఇప్పటికీ 2 సార్లు ల్యాబ్ నుంచి తప్పించుకుపోయిన ఈ రోబో ఎట్టకేలకు అరెస్ట్ అయింది. 3వసారి ఈ రోబో కంపెనీ ల్యాబ్ నుంచి బయటికి నడుచుకుంటూ రోడ్లపైకి వెళ్లిపోయింది. దాంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఓ రాజకీయ ర్యాలీ జరుగుతుంటే అక్కడికి కూడా వచ్చేసింది. దాంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. రాజకీయ పరంగా ప్రజలు అభిప్రాయాలను చెప్తుంటే రోబో వాటిని రికార్డ్ చేస్తుందని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే వచ్చి రోబోను తమ అధీనంలోకి తీసుకున్నారు.
అణుశక్తి పెంచుకునే దిశగా పొరుగు దేశం వేగంగా ముందుకెడుతోంది. ఇస్లామాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలోనే కహుటా పట్టణంలో ఆ దేశం కొత్తగా న్యూక్లియర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. గత ఏడాది సెప్టెంబరు, ఈ ఏడాది ఏప్రిల్లో తీసిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ విషయం అర్థమవుతోంది. పాక్ 1998లో తొలిసారి అణు పరీక్ష నిర్వహించింది. ఆ దేశం వద్ద దాదాపు 120 అణ్వస్త్రాలు ఉన్నట్లు సమాచారం. ఇవి భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా కన్నా ఎక్కువే. పాకిస్తాన్ పెషావర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మరణించారు. ఓ మసీదులోకి ప్రవేశించిన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. చనిపోయిన వారిలో 5 చిన్నారులున్నారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోదరి ఐశ్వర్య ధనుష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకురాలిగా రాణిస్తున్న సౌందర్య తన తండ్రి నటించిన యానిమేషన్ చిత్రం కొచ్చాడియన్ సినిమాకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో చేశారు. నమస్తే.